హాయ్ అండి. ఇవాళ సింపుల్‌గా సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇవాళ నేను మా హస్బెండ్‌కి అయితే సర్ప్రైజ్ ఇచ్చాననమాట. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ సొరకాయ తురుము అయితే తురుముకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే పాన్‌లో 2 కప్స్ సొరకాయ తురుము వేసేసుకొని బాగా కలిపేసి, సొరకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత పావు కప్పు షుగర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత పావు కప్పు పాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని, పాలు కూడా ఎగిరిపోయిన తర్వాత చిటికెడంతా గ్రీన్ ఫుడ్ కలర్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసేసుకొని, మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలాగే ఉంచి బాగా కలిపేసి స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. నేను మా హస్బెండ్కి అయితే సర్ప్రైజ్ ఇచ్చాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.